ఈ ముందే చెప్పిన ఆయతరం పొద్దుగాలనే వెళ్ళమని తీర్వాటం చేసుకొని బయటకు వస్తేవి. ఇప్పుడు చూడు రోడ్ల మీద ఎట్లున్నదో. మబ్బుల చాలైనా అయిపోవు. ఈ పాటికి పట్నంలో పడదు మంచిగా. అబ్బా కూసోని కూసోని ఆశకు వస్తుంది. ఈ బస్సు ఏమో తాంబేలతో పోటీ పడబట్టే. ఇలాగిన ఆఫీస్కి పోకుంటే ఇక నాకున్నట్టే. పండగ మురిపేం ఇంకా తీరలేదా అని బాస ఎన్నంటాడో ఏమో అని బుగులు పడ్డారట చాలా మంది. ఎందుకంటే ఇగో గిందుకు. వామ్మో ఏం ట్రాఫిక్ రాయదుర్గం గచ్చిబౌలి నార్సింగ్ నానక్రామ్ కూడా కాజాగూడ దిక్కైతే చీమలు వాకినట్టే అనుకోరాదుర్రి. కిలోమీటర్ల కమానం కార్లు బస్సులు ఆటోలు బండ్లు నిలబడితే ఒక తిప్పల కాదు గంట ప్రయాణానికి 2 గంటలు పట్టిందంటే చూడుర్రి. పొద్దుగాల ఆనలు పడి అట్లా తిప్పలైతే అటెన్క ఎండ సురుకులకు సుక్కలు చూసిండ్రుల్లా. ఒకేసారి తమ సొంత ఊర్ల నుంచి ఆంధ్ర వైపు ఆంధ్ర విజయవాడ అటు సైడ్ నుంచి కూడా మళ్ళీ హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైన క్రమంలో రద్దీ ఒక్కసారిగా పెరగడం. ఇటు ఎల్బీ నగర్ ఏరియాలో గిదే కథ. విజయవాడ పెద్ద సడక్ మీద శీతం ట్రాఫిక్ జాము. దసరా పండుగకు పల్లెకు పోయినోళ్ళంతా ఒక్క మోకాన మళ్ళా పట్నం బాట పట్టే. రోడ్లు జాలలేదబ్బా. హగో మెట్రో రైల్ స్టేషన్ లగిన ఎంత మంది ఉన్నారో లోపటైతే కాలు పెట్ట సందు లేదు. మళ్ళా సోమారమాయే. ఆఫీసులు కంపెనీలు కాలేజీలు ఇస్కూళ్ళకు పోయేటోళ్ళతోటి జిబజిబా ఉన్నాయి రోడ్లన్నీ. పొద్దున 4ంటికి బయలుదేరితే ఇప్పుడు 3 అవుతుందండి. 3 అవుతుంటే ఇప్పుడు హైదరాబాద్ రీచ్ అయ్యాం. మళ్ళీ ఎన్ని కష్టాలు పడ్డామంటే మా భార్యని మా పిల్లల్ని మధ్యలో చిట్యాల్లో మా చుట్టాలు ఉంటారు వాళ్ళ ఇంటిగా డ్రాప్ చేసి, ఎందుకంటే వాళ్ళ పిల్లలకు ఆకలి అవుతుంది. నిన్న మాపటిలి సందే సిటీ చుట్టూరా ట్రాఫిక్ జాములు షురైనాయి. ఏ తొవ్వలు చూసినా టోల్ గేట్ల మస్తు తిప్పల. బేస్తారం దసరా చూసుకొని 2-3 రోజులు మంచిగా ఊర్లోనే ఉండి సోమవారం కంచి ఎవ్వల పనుల కాళ్ళు పోదామని వచ్చిర్రన్నట్టు. మళ్ళా ఐతారం కూడా సీట్లు దొరుకుడు కాదు. బస్సులే జాలలేదంటే చూడుర్రిగా. 3 గంటల నుండి వెయిట్ చేస్తున్నాము. అన్నీ కూడా బస్సులు వచ్చి పోతూ ఉన్నాయి కానీ స్పెషల్ బస్సులు అన్నారు. చూస్తుంటే జనాల రద్దీ ఉంది కానీ బస్సులు మాత్రం ఒక్కటి కూడా కనిపిస్తలేదు. పండుగ పుణ్యాన ఓ 4-5 రోజులు పట్నం రోడ్ల మీద పబ్లిక్ పల్సగుండిరి. ఇక ఎప్పటి లెక్క అయింది. ఖాళీ రోడ్లు కనబడేది మళ్ళా సంక్రాంతికేనుల్లా.